జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మహారాష్ట్ర జనాలు చాలా టాలెంటెడ్గా ఓటేసి గెలిపించారు అనమాట. చాలా అదృష్టవంతులు. అక్కడ ఉన్న సీఎం కూడా చాలా మంచి సీఎం అనమాట. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, ఒకప్పుడు ఈశ్వర్ నగర్ అని ఉండే, ఎవరు ముస్లింలుగా కన్వర్ట్ కానప్పుడు మన భారతదేశంలో ఎవ్వరు కూడా ఒక్క ముస్లిం లేనప్పుడు ఆ ఊరి పేరు ఈశ్వర్ నగర్ అని ఉంటే దాన్ని ముస్లింలను కన్వర్ట్ చేసిన తర్వాత బయటి నుంచి వచ్చిన జిహాదిగాళ్ళు వీళ్ళంతా ఏం చేసిరంటే, ముస్లింలు కొంతమంది ఉన్నారు కదా, కన్వర్ట్ చేయించి వాళ్ళని కొట్టి తిట్టి తుపాకులతోనే బెదిరిస్తే మనోళ్ళు కొంతమంది హిందువులు ముస్లింలుగా మారిండ్రు. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు గర్వాకోస్ ఎప్పుడైతే మనకు తెలియదు. ఆ పేరు ఈశ్వర్ నగర్ పేరుని ఇస్లాంపూర్గా మార్చేసారు అనమాట. ఈ ఇస్లాంపూర్ ఏందని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే హిందుత్వం గురించి ఇదంతా ఆలోచన ఉన్న సీఎం అయిండు కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ పాత పేరు పెట్టేసారు అనమాట. కొత్త పేరేం కాదు ఇప్పుడు పెట్టింది, ఈశ్వర్ నగర్ అని పాత పేరుని మళ్ళీ ఈశ్వర్ నగర్గా మళ్ళీ మార్చేసారు అనమాట. మళ్ళీ మన భాగ్యనగరం అని ఎప్పుడు పెడతారు, మన సీఎం గారు ఎప్పుడు చేస్తారంటారు? మన సీఎం కూడా హిందువే కదా, మీరేమంటారు? మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఈ మన హైదరాబాద్ పేరు భాగ్యనగరం మార్చే వరకు అందరికీ షేర్ చేయండి. సీఎం గారితోనే కూడా డిమాండ్ చేయాలి, మన పేర్లు మనం పెట్టుకోవాలి. చాలా ఊర్ల పేర్లన్నీ ముస్లింల పేర్లు అయినాయి. ఎప్పుడైనాయి అవి? ఇక్కడ ముస్లింలు ఎప్పటి నుంచి అయితే కన్వర్ట్ అవుతున్నారో, ఎప్పటి నుంచి కన్వర్ట్ అయ్యారో అప్పటి నుంచి అయినాయి. అంతకుముందు ఉన్న పేర్లు అన్నీ హిందువుల పేర్లు ఉంటాయి. ప్రతి ఒక్క ఊరు పేరు కావాలంటే పాత పేర్లు మీరు మొత్తం హిస్టరీలో చూసుకొని తెలుస్తుంది. జై శ్రీరామ్, నలుగురికి షేర్ చేయండి.